వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియో ద్వారా దేవుడు మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో దేవుని మాటలు మాట్లాడడానికి, దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యం బట్టి, జీవుని బట్టి, ఊపిరి బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. నిన్నటి దినం ఈస్టర్ దినాన్ని మనందరం సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఆయన తిరిగి లేచి మృత్యుంజయుడు లేచిన దినం కాబట్టి ఈరోజు మనం ఎంతగానో దేవుడిని మనకి ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి మనం ఎంతగానో ఆయనలో సంతోషిస్తున్నాం. మీరందరూ కూడా దేవుడి నామంలో మీరందరూ కూడా ఈస్టర్ ఆనందం, ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈస్టర్ ఆనందంలో మీరు పాలుబొంపులు పొందారని, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించాడని నమ్మి స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారికి దేవుడికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఆయన సిలువపై పలికిన మాటలను, మన 7 మాటలను 2 ధ్యానించాము. మొదటిగా క్షమాపణ, రెండవదిగా ఆ దొంగని క్షమించడం మనం చూసాము. దొంగని నేడే నువ్వు పరదేశంలో ఉందని సిలువపై ఆయన ఆ దొంగతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. మూడవ మాటగా తల్లిని తన స్నేహితుడికి అప్పగించినట్లుగా మనం చూస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిషుద్ధులను, ప్రేమామయులను, కృపామయులను, దయామయుడైన ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చిన నాయన, ఈ 7 మాటలు వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నాయన. మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి, వినుచుని వారందరితో మాట్లాడి, మిమ్మల్ని మీరు మహింపరచుకొని విశ్వాస జీవితంలో మేము ఎలా ముందుకు సాగుకోవాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలంగా వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. సిలువపై 3వ మాటగా ఆయన మాట్లాడిన మాట యోహాను సువార్త 19:26 చూసుకుంటే, అక్కడ మరియా, ఇంకా మగ్దలేని మరియా, క్లోప ఇంకా అనేక మంది అక్కడ నిలబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒకసారి యోహాను 19:26 వచనం చూసుకుందాము. 19:26 వచనం చూసుకుంటే మీకు కూడా కొంచెము పంతొమ్మిది 26లో 25 నుంచి చూసుకుందాం. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియు ఆయన తల్లి సహోదరియు ఆయన క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ వద్ద నిలబడి ఉండేది. వీళ్ళందరూ నిలబడ్డారు కూడా. తల్లి అయిన మరియ, ఆయన తల్లి సహోదరి, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు వద్ద నిలబడి ఉండేది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తనంట చేర్చుకున్నాడు అని ఇక్కడ యోహాను సువార్తలో 19:26లో మనం చూసుకున్నాం. ఇక్కడ గమనిస్తే ముందుగా మరియ గురించి చూసినప్పుడు, మరియ దేవుని దృష్టికి ప్రియమైనది, పవిత్రమైనది, తర్వాత నిష్కళంకమైనది. ఆమెకి దేవాది దేవుడైన యేసుప్రభు వారికి తల్లి అయ్యే అర్హత ఉన్నట్లుగా దేవుడు గుర్తించినట్టుగా, యోగ్యత గల కన్యగా, ఎంతోమంది కన్యలు ఎంతోమంది ఉన్నారు, కానీ ఈమె గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక అద్భుతమైన రీతిగా ఆమె పరిశుద్ధాత్మల గర్భం దాల్చి యేసు వారికి జన్మనిచ్చినట్టుగా చూస్తున్నాం. ఆమెలో ఏ పాపము లేదు, కానీ ఆమెని వివాహం చేసుకోవాలని యోసేపు కూడా అవమానం చేయడానికి ఇష్టపడక ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని దూత అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎంతో యోసేపు కూడా ఆమెకి ఎంతగానో తోడ్పడినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఆ చరిత్రలో మనం యోహాను సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ అనేకమైన అంశాలు మనం చూస్తాం అన్నమాట. అయితే ఈమె లోకంతో మరి అంటే మరొక అర్థము రాజకుమారి, తిరుగుబాటు స్వభావం కలది,
ప్రియమైనది, పవిత్రత కలిగి, స్వచ్ఛత కలిగినది, నిష్కళంకమైనది, యోగ్యత కలిగిన, అర్హత కలిగిన స్త్రీగా మనము కన్యగా అక్కడ మనం చూసాము. అంతేకాకుండా ఆమెలో తిరుగుబాటు స్వభావం ఉన్నట్టుగా కూడా మరియన్న పేరు కాడదు మనం చూస్తున్నాం. ఈమె ఎన్నో అవమానాలు, నిందలు భరించింది. గర్భం ముందు అవమానాలు భరించింది. ప్రసవించే సమయం వరకు ఆమె ఎన్నో అవమానాలు భరించింది. ప్రసవించిన తర్వాత ప్రసవించడానికి కూడా సరైన వసతులు అవి లేకపోయినా ఆమె ఎంతగానో ఎన్నో శ్రమలు పడి యేసుప్రభు వారికి జన్మనిచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఆయన పెంచేటప్పుడు పుట్టిన తర్వాత కూడా ఆయన్ని దాచుకోవడానికి కూడా ఆయన రక్షించుకోవడానికి కూడా అనేకమైన శ్రమలు పడినట్లుగా మనం చూస్తాం. వాటికంటే కూడా ఇక్కడ ఏంటి, ఎందుకు అప్పగించారన్నది ముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ ఆమె యొక్క బాధ్యత, ఆమెకి దూత వచ్చి చెప్పినప్పుడు భయపడకుండా ఆమెకితో ఏమి చెప్పిందో అది ఆమె పూర్తిగా ఆమె బాధ్యతను నిర్వర్తించినట్లుగా మనం చూస్తాం. యేసు వారికి జన్మనివ్వడమే కాకుండా ఆయన్ని పెంచి పోషించి పెంచింది. ఆయన ముద్దు మురిపాలు చూసింది. ఆయన ఎంతగానో గోరుముద్దలు తినిపించి పోషించినట్టుగా మనందరం చిన్నపిల్లలు ఎలా పెంచుతామో ఆమె కూడా యేసుప్రభు వారు అలా పెంచినట్లుగా చూస్తాం. లూకాసు వార్త 2:35లో ఆమెతో ఒక ప్రవచనం మాట్లాడుతున్నాడు. సుమయోనును ప్రవక్త ఒక ప్రవచనం అన్నమాట. మరియు నీ హృదయంలో ఒక ఖడ్గము దూసుకుపోతుంది. ఆ హృదయంలో ఖడ్గము, మరి సిలువుపై ఆయన బాధపడుతున్నారు. మన శాపాలన్నీ భరించారు, మన దోషాలు ఒక శాపగ్రస్తమైనట్టుగా సిలువుపై ఉండి ఆయన శిరస్సు నుండి అది కాలు వరకు దెబ్బలతో గాయాలతో పవిత్ర రక్తాన్ని చెందిస్తూ ఉన్నప్పుడు ఆమె హృదయం ఎంత బాధ కలిగి ఉంటుంది. ఆ హృదయంలో ఖడ్గం దూసిపోయినట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఆ వచనం నెరవేరినట్టు, ఆ ప్రవచనం నెరవేరినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక తల్లి బిడ్డల యొక్క ఆప్యాయత, అనురాగం చూస్తున్నాం. బాధ్యత, తల్లికి తన బిడ్డల్ని పెంచటంలో, ఆడపిల్లలైన మగపిల్లలైనా పెంచటంలో ఎంతో బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏమో నిర్వర్తించింది. ఒక అనురాగం ఉంది. అనురాగం ఆమె యేసుప్రభు వారి పట్ల ఆమెకి ఉన్న అనురాగం, ఆప్యాయత కూడా ఇక్కడ మనం చూసాం అన్నమాట. 9 మాసాలు మోసి ఎంతో శ్రమతో ప్రసవించింది. తల్లి ప్రేమ ఎంతో గొప్పది. ఆప్యాయత, ప్రేమ, తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైందంటే ఎన్ని కష్టాలు శ్రమలు పడినా బిడ్డల్ని ఎంత కంటికి రెప్పలా కాపాడుకుంటారో అలాగ మరియ కూడా కాపాడింది. ఒక క్రమశిక్షణ, వినయ విధేయతలతో ఆయనకు ఉన్నప్పటికీ పెంచింది. చిన్నప్పటి నుంచి పెంచింది. ఆయన యొక్క అద్భుత కార్యాలు అనేకమైనవి అవి చూసినట్టుగా కూడా చూస్తాం. అయితే కానాని విందులో కూడా ఆశ్చర్యకార్య నీళ్ళ ద్రాక్షారసంగా మార్చడం కూడా ఆమె చూసింది. ఆమె తల్లి బాధ్యత పూర్తిగా నెరవేర్చింది. కుమారుని బాధ్యత, మరి పిల్లలు ఈ రోజుల్లో ఎలాగుంటున్నారో మనం చూసుకుంటే సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నాం, అన్నీ ఇచ్చేస్తున్నాం, కానీ వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తున్నాం అన్నమాట. మనకి ఏవో కొరత అయిపోయింది, మనం అలా పెరగలేదు ఇలా పెరగలేదని బిడ్డల్ని ఎంతగానో పెంచుతుంటే వాళ్ళు ఫోన్లు పెట్టుకుని, చదువు కూడా అలాగే ఉంది, ఫోన్లలో ఉంది కాబట్టి, కంప్యూటర్ ల్యాప్టాప్స్లో ఉంది కాబట్టి ఫోన్లు పట్టుకొని ఆ ఫోన్లోనే ఉంటున్నారు. మరి వాళ్ళకి మనం ఏం కంప్యూటర్ నేర్పుతున్నామో లేదో మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాము. ఎందుకంటే 31 సామెతల్లో చెప్పినట్టు ఉదయకాలం లేచి నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నావా? వారి నెత్తి మీద, తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నావా? వారి భవిష్యత్తు గురించి, విద్యించి రక్షణ ఆనందం గురించి, మరి ముఖ్యంగా రక్షణలో ఎలా నడిపించాలి, వీటన్నిటి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నేను ప్రార్థన చేస్తున్నానా? ఆమె ప్రార్థన చేస్తూ తన కుమారుడిని పెంచినట్టుగా చూస్తున్నాం. మన బిడ్డల గురించి యేసుప్రభు వారు చెప్పినట్టుగా నీ గురించి, నా గురించి ఎడవద్దమ్మా, నీ గురించి, నీ పిల్లల గురించి ఎడవమని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట్లాడినట్టుగా చూస్తాం. ఆ సెలవు భారాన్ని మోస్తూ ఆయన వాళ్ళందరూ ఏడుస్తున్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా నా గురించి ఏడవద్దు, మీ గురించి, మీ పిల్లల గురించి ఏడవమన్నట్టుగా అక్కడ చూస్తాం అన్నమాట. కాబట్టి ఈ మాటలు దేవుని యొక్క, ఆయన తన తల్లిని అక్కడ మనం ఏం చూడాలంటే ఆయన బాధ్యత. పిల్లలు అంతేకాకుండా నేటి దినాల్లో పిల్లలు ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అంతవరకు తల్లిదండ్రులు అత్తుకొని ఉన్న వాళ్ళు వృద్ధులు అయిపోయిన తర్వాత అనేక మంది వాళ్ళని తీసుకెళ్ళి, మనం పేపర్లో చూస్తాం, టీవీల్లో చూస్తాం, తీసుకెళ్ళి కొంతమంది శ్మశానం దగ్గరే తల్లిని వదిలేసి వెళ్ళిపోయినట్టుగా మనం విన్నాము. టీవీలో చూసాము, విన్నాము అన్నమాట. అనేక మంది తల్లిదండ్రులు భారం అనుకుని వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చేస్తున్నారు. డబ్బులు కట్టేసి బాధ్యత వదిలిచేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది ప్రేమ,
వృద్ధాప్యంలో వాళ్ళతో మీరు కొంతసేపు గడిపితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళకి అన్నవస్త్రాలు ఇవ్వడమే కాదు, కానీ వాళ్ళని ప్రేమగా ఆప్యాయతగా పలకరించి ఇదివరకులాగే మీరు వాళ్ళతో ప్రేమానుభవంతో ఉంటే, ఆప్యాయతతో ఉంటే, అనురాగంతో ఉంటే వాళ్ళెంతో సంతోషిస్తారన్నమాట వాళ్ళు. కాబట్టి అటువంటి ప్రేమ కలిగి ఉండాలి మరి. అది దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క ఆజ్ఞ కూడా. కాబట్టి అందుకే ఎపిసి పత్రికలో అంటున్నాడు, మొదటి 2 వచనాలు చూసుకుంటే, నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానించుకో. తల్లిని తండ్రిని సన్మానించాలట. సన్మానించమంటే దండలేసేసి ఏదో గౌరవించేసి అట్లా ఇట్లా చేయమని కాదు, కానీ తల్లిని ప్రేమగా చూడాలి, తండ్రిని ప్రేమగా చూడాలి, వాళ్ళని గనపరచాలి, వాళ్ళ మాటలను గౌరవించాలి. మేమైతే చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు కూడా మేము పెరిగిన వాతావరణంలో తల్లిదండ్రులకి కాళ్ళకి నమస్కరించి, పెద్దలకి నమస్కరించి వెళ్ళేవాళ్ళము. ఈ రోజుల్లో తల్లిదండ్రికి నమస్కరించాలంటేనే అదైతే తప్పులాగా, దేవుడికే నమస్కరిస్తాం, దేవుని కరెక్టే, దేవుని వాక్యానికి నమస్కరిస్తాము, దేవుని పాదాలకే మనం నమస్కరిస్తాం, అది కరెక్టే. కానీ తల్లిని తండ్రిని కూడా పాదాలు నమస్కరించిన అంత మాత్రాన అదేమీ తప్పు కాదు. కాబట్టి నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, అప్పుడు దీర్ఘాయుషిస్తానంటున్నాడు దేవుడు, నీకు మేలు కలుగుతుంది అని చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే చెప్తోంది, నీవు దీర్ఘాయుషవంతుడివై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగన నీ తండ్రిని తల్లిని సన్మానించుకో. ద్వితీయోపదేశ కాండం 5:16 మాట. నీవు దీర్ఘాయుష్మంతుడు, దీర్ఘాయుషు రావాలంటే నీకు క్షేమం మగునట్లు నీ దేవుడే, క్షేమం కలిగినట్లు, అంటే మేలన్నా క్షేమం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు క్షేమం, మన జీవితకాలం అంతా క్షేమం కలిగి ఉండేలాగా యెహోవా ఆజ్ఞాపించాడు, దేవుడు ఆజ్ఞాపించాడు, తండ్రిని తల్లిని సన్మానింపు అని చెప్తోంది మన దేవుని వాక్యం. మరి తల్లిని సన్మానిస్తున్నామా? తల్లిని సన్మానిస్తున్నామా? సామెతలు 23:22 చెప్తాను, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఆమెని నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిని తండ్రిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? ఆఖరిగా అనురాగం, ఆప్యాయత.